వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తన క్రిస్మస్ ప్రసంగంలో గాజా బాధలను ప్రముఖంగా ప్రస్తావించిన పోప్ లియో. నైజీరియాపై అమెరికా వైమానిక దాడులు, పెద్ద సంఖ్యలో ఐసిస్ ఉగ్రవాదులు మృతి. భారతదేశ ఎగుమతులు $1 ట్రిలియన్ లక్ష్యాన్ని చేరుకోలేవు. GATRI విశ్లేషణ. ఆరాధన స్వేచ్ఛపై దాడి జరుగుతుంది. క్రిస్మస్ విధ్వంసంపై శశి థరూర్. ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు. పోప్గా పదవి బాధ్యతలు స్వీకరించాక జరిగిన తొలి క్రిస్మస్ వేడుకల్లో శాంతి, ప్రేమ, ఐక్యత సందేశాలను ప్రపంచ ప్రజలకు అందించారు. క్రిస్మస్ ప్రసంగంలో పోప్ లియో గాజాలో పాలస్తీనియన్ల కష్టాలను స్మరించుకున్నారు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు యేసు జననాన్ని క్రిస్మస్గా జరుపుకునే రోజున గాజా ప్రజల బాధలను గుర్తు చేయడం సంచలనంగా మారింది. అమెరికా నుండి వచ్చిన మొదటి పోప్ లియో యేసు ఒక పశువుల పాకలో జన్మించిన కథను చెప్తూ, గాజాలోని గుడారాలు వారాల తరబడిన వర్షం, గాలి, చలి దెబ్బకెలా తట్టుకుంటున్నాయో మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నామని ప్రశ్నించారు. దివంగత పోప్ ఫ్రాన్సిస్ వారసుడిగా ప్రపంచ కార్డినల్స్ ద్వారా మే నెలలో ఎన్నికైన తర్వాత తన మొదటి క్రిస్మస్ను జరుపుకుంటున్న లియో ఇటీవల చాలాసార్లు గాజాలో పాలస్తీనియన్ల పరిస్థితుల గురించి కూడా విచారం వ్యక్తం చేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సంఘర్షణల్ని కేవలం చర్చల ద్వారా పరిష్కరించుకోగలమని అభిప్రాయపడ్డారు. గాజాలోని కొన్ని వారాలుగా ఎడతెగని వానలకు, చలిగాలులకు గజగజ వణుకుతున్నటువంటి గుడారాల సంగతి ఏమిటి? తమ సొంత నగరంలోనే ఇల్లు లేని అనాథలుగా తాత్కాలిక షెల్టర్లలో కాలం వెల్లదీస్తున్న వారిని ఎలా మరవగలమని ప్రశ్నించారు. కల్లోలం నుంచి శాంతి ఉద్భవించాలంటే సంప్రదింపులే మార్గమని నొక్కి చెప్పారు. కాగా గత నెలలో జర్నలిస్టులతో మాట్లాడుతూ, ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సంఘర్షణకు ఏకైక పరిష్కారం స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు అని అన్నారు. గాజాపై ఇజ్రాయెల్ 2 ఏళ్ల పాటు సాగించిన మారణహోమం తర్వాత అక్టోబర్లో ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ గాజా జనాభా మొత్తం నిరాశ్రయులుగా మారింది. ఇక గాజాలోకి చాలా తక్కువ మానవతా సాయం అందుతుందని హ్యూమటేరియన్ సంస్థలు చెప్తున్నాయి. గురువారం సెయింట్ పీటర్స్ బసిలికాలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రపంచవ్యాప్తంగా నిరాశ్రయుల పరిస్థితులు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న యుద్ధాల వల్ల కలిగే విధ్వంసం గురించి లియో కూడా విచారం వ్యక్తం చేశారు. నైజీరియాలో ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థపై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ ప్రాంతంలోని క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు దాడులు చేస్తున్నారని, అందుకే తాము వారిపై బాంబులు వేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కమాండర్ ఇన్ చీఫ్గా నా ఆదేశాల మేరకు వాయువ్య నైజీరియాలో ఉన్న ఐసిస్ ఉగ్రవాదులపై వైమానిక దాడి చేశారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పోస్టు చేశారు. ఉగ్రవాదులు అమాయక క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని క్రూరంగా చంపుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. దాడులను ఆపమని తన గతంలో ఉగ్రవాద సంస్థను హెచ్చరించారని ఆయన అన్నారు. ఈ ఉగ్రవాదులు క్రైస్తవుల వదను ఆపకపోతే వారు నరకం అనుభవించాల్సి ఉంటుందని నేను గతంలో హెచ్చరించాను. నిన్న రాత్రి వారికి నరకం చూపించామని ట్రంప్ రాశారు. అధ్యక్షుడు చెప్పిన ప్రకారం ఈ ఆపరేషన్ను US సైన్యం నిర్వహించిందని ఆయన అన్నారు. ఈ చర్య ఉగ్రవాదంపై తన విస్తృత వైఖరిని ప్రతిబింబిస్తుందని ట్రంప్ అన్నారు. నా నాయకత్వంలో మన దేశం రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదం అభివృద్ధి చెందడానికి అనుమతించదని ఆయన రాశారు. ఈ మేరకు US దళాలను ప్రశంసిస్తూ, దేవుడు మన సైన్యాన్ని ఆశీర్వదించుగాక, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అనే సందేశాన్ని ట్రంప్ రాసుకొచ్చారు. ఈ ఆపరేషన్ను అమెరికా ఆఫ్రికా కమాండ్ అధికారికంగా ధృవీకరించింది. అమెరికా రక్షణ శాఖ ఒక నౌక నుంచి క్షిపణి ప్రయోగిస్తున్న వీడియో ఫుటేజ్ను కూడా విడుదల చేసింది. మరోవైపు నైజీరియా విదేశాంగ శాఖ కూడా ఈ దాడులను ధృవీకరించింది. తమ దేశంలో ఉగ్రవాద నిర్మూలనకు అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని, ఈ దాడులు ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించాయని ఆ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. పలు దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం ఎగుమతులు అంటే వస్తువులు, సేవలు కలిపి సుమారు $850 బిలియన్ వద్దే ఉండే అవకాశం ఉంది. కాగా ఈ మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్దేశించిన $1 ట్రిలియన్ లక్ష్యానికి చాలా తక్కువ. 2024-25లో $438 బిలియన్ ఉన్న వస్తువుల ఎగుమతులు బలహీనమైన ప్రపంచ డిమాండ్, అమెరికా సుంకాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. అయితే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ విశ్లేషణ ప్రకారం సేవల ఎగుమతులు గత సంవత్సరంలో నమోదైన $387 బిలియన్ నుండి 2025-26లో $400 బిలియన్ దాటే అవకాశం ఉంది. మార్చి 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం
ఎగుమతులు $825 బిలియన్ ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ఎగుమతుల కోసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఏకపక్షంగా అధిక సుంకాలను విధిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను పక్కన పెట్టింది. ప్రస్తుత 50% సుంకాల విధానం కింద నవంబర్ 2025 మధ్య అమెరికాకు భారతదేశ ఎగుమతులు సుమారు 21% తగ్గాయి. భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోళ్లకు సంబంధించి విధించిన అదనపు 20% జరిమానా సుంకాన్ని వాషింగ్టన్ వెనక్కి తీసుకోకపోయినా లేదా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోకపోయినా భారతదేశ అతిపెద్ద మార్కెట్కు ఎగుమతులు మరింత క్షీణించే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ కాలంలో భారతదేశం మొత్తం ఎగుమతులు $562.13 బిలియన్ ఉన్నాయి. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన $533.16 బిలియన్ కంటే 5.43% ఎక్కువ. పలు దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఉన్నప్పటికీ వచ్చే ఏడాది పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదు. భారతదేశం 2026లో అడుగు పెడుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా చూసిన దానికంటే చాలా కఠినమైన ప్రపంచ వాణిజ్య వాతావరణాన్ని ఎదుర్కొంటుంది. కాగా భారతదేశం ఎగుమతులను పెంచడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న రక్షణ ఖర్చులు, బలహీనపడుతున్న ప్రపంచ డిమాండ్, కొత్త వాతావరణ సంబంధిత వాణిజ్య అడ్డంకులు ఉన్నాయని GTRI తెలిపింది. అయితే ఈ ఏడాది భారతదేశం వాణిజ్య దౌత్యంలో నిర్ణయాత్మకంగా ముందుకు సాగింది. UK, ఒమాన్, న్యూజిలాండ్లతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. దీంతో భారతదేశం మొత్తం సమగ్ర FTAల సంఖ్య 18కు చేరుకుంది. అమెరికా, EU, రష్యా, మెక్సికోలతో చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే చైనా మినహా దాదాపు ప్రతి ప్రధాన ఆర్థిక వ్యవస్థతో భారతదేశం వాణిజ్య ఒప్పందాలను కలిగి ఉంటుంది. ఇప్పుడు సవాల్ ఏమిటంటే మరిన్ని ఒప్పందాలపై సంతకం చేయడం కాదు, కానీ ఉన్న ఒప్పందాలను పనిచేయించడం అని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారతదేశం తన FTAల పనితీరును రంగాల వారీగా తక్షణమే సమీక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. క్రిస్మస్కు ముందు రోజు క్రైస్తవులపై జరిగిన దాడులను కాంగ్రెస్ అసంతృప్తి ఎంపీ శశిధర్ ప్రస్తావిస్తూ సాంప్రదాయాలపై దాడి జరిగినప్పుడు అది మనందరిపై జరిగినట్లేనని వ్యాఖ్యానించారు. కేరళలోని పాలక్కాడ్లో క్రిస్మస్ గీతాలు పాడే బృందంపై దాడి జరిగిందని తిరువనంతపురం ఎంపీ పేర్కొన్నారు. ఈ సమయంలో మన క్రైస్తవ సోదరులతో సంఘీభావం ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉందని అన్నారు. నా దృష్టిలో ఈ సంఘీభావం చాలా ప్రాథమికమైనది. ఇప్పుడు ఒక క్లిష్టమైన సమయం నడుస్తుంది. దురదృష్టవశాత్తు దేశంలోని వివిధ ప్రాంతాలలో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. కేరళలో కూడా పాలక్కాడ్లో క్రిస్మస్ గీతాలు పాడే బృందంపై దాడి జరిగింది. ఇది నిజంగా దిగ్భ్రాంతికరమని 4 సార్లు ఎంపీగా ఎన్నికైన తరూర్ అన్నారు. మన సాంప్రదాయాలపై దాడి జరిగినప్పుడు కేవలం క్రైస్తవులపై మాత్రమే దాడి జరగదు, అది మనందరిపై జరిగినట్లే, ప్రతి భారతీయుడిపై దాడి జరిగినట్లే. మన రాజ్యాంగం కల్పించిన ఆరాధన స్వేచ్ఛ, విశ్వాస స్వేచ్ఛపై దాడి జరుగుతూ ఉంది. మనమందరం మన క్రైస్తవ సోదరులతో సంఘీభావంగా నిలబడాలని ఆయన అన్నారు. ప్రతి క్రిస్మస్ పండుగ ముందు రోజు తను ఒక చర్చి నుండి మరొక చర్చికి వెళ్తానని, అది ఒక అద్భుతమైనటువంటి అనుభవం. ముఖ్యంగా సెయింట్ మేరీ చర్చిలో సైరో మలబార్ చర్చి ప్రధాన ఆర్చ్ బిషప్ అయిన కార్డినల్ క్లిమిస్ నన్ను వేదికపైకి పిలిచి స్వయంగా నాకు ఒక చాక్లెట్ కేక్ ముక్క ఇచ్చి కొన్ని మంచి మాటలు చెప్పారు అని శశి థరూర్ అన్నారు. అన్ని వర్గాల సాంస్కృతిక సాంప్రదాయాలను గౌరవించడం కేరళ రాజకీయాల ప్రత్యేకత. నేను ఇప్పుడు 17 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాను. నా నియోజకవర్గ సభ్యులతో సంఘీభావం చూపడం ప్రాథమికమైనది, కానీ అన్ని వర్గాల సాంస్కృతిక మతపరమైన సాంప్రదాయాలను గౌరవించడం కూడా కేరళ రాజకీయాలకు కేంద్ర బిందువు అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రాజస్థాన్లోని నగౌర్లో ఒక ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్, బజరంగ దళ సభ్యులమని చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు తమ సంస్థలో క్రిస్మస్ వేడుకల విషయంలో విద్యార్థులను, సిబ్బందిని బెదిరించారని ఆయన ప్రస్తావించారు. అలాగే ఉత్తరప్రదేశ్లోని బరేలీలో బజరంగ దళ సభ్యులు సెయింట్ ఆల్ఫోనన్స్ కెథడ్రల్ చర్చ్ వెలుపల నిరసన ప్రదర్శన చేసి హనుమాన్ చాలీసా పాటించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ పేరు ప్రస్తావించకుండానే కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక పార్టీ నాయకత్వం ఈ దాడులను ఖండించాలని శశి థరూర్ కోరారు. ఈ సందర్భంగా శశి థరూర్ మహాభారతాన్ని ప్రస్తావించారు. కౌరవ సభలో గురువులు, పెద్దలు పాండవుల సమక్షంలో దుశ్శాసనుడు పంచాలి మానభంగానికి ప్రయత్నించినప్పుడు భీష్ముడు కూడా మౌనంగా ఉండిపోయాడు. ఆ క్షణంలో నిరసన గలం పాండవుల వైపు నుండి కాకుండా కౌరవుల నుండే వినిపించింది. దుర్యోధనుడి సోదరుడైన వికర్ణుడు గలమెత్తి, అన్నయ్య దుర్యోధన, ఇది అన్యాయం, ఇది అధర్మం అని అన్నాడు అని థరూర్ ఎక్స్లో పోస్టు చేశారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 29న ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ జారీ చేశారు. కృష్ణా గోదావరి నదీ జలాల పంపకాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాదోపవాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఈ శీతాకాల సమావేశాలు రాజకీయంగా వాడివేడిగా సాగే అవకాశం ఉంది. నూతన సంవత్సరం సందర్భంగా 3 రోజుల సెలవుల తర్వాత జనవరి 2న సభ తిరిగి ప్రారంభమవుతుందని మీడియా వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సవాల్ విసిరిన నేపథ్యంలో ఈ సమావేశాల్లో తెలంగాణ సాగునీటి జలాలు పంపకాల సమస్యలు ప్రముఖంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ 21న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేశారంటూ కాంగ్రెస్, బీజేపీ పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కృష్ణా జలాల వాటా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడిందని ఆయన ఆరోపించారు. డిసెంబర్ 24న కొడంగల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ అసెంబ్లీలో కాళేశ్వరం, కృష్ణా గోదావరి జలాలు ఫోన్ ట్యాపింగ్ కేసుపై చర్చకు రావాలని బీఆర్ఎస్కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.